మనం ఇండ్లు కట్టుకునే పెళ్ళలను ఏ విధంగా తయారు చేద్దామో చూద్దాము. ఈ ఇటీవల కాలంలోనే నేను వరిగపల్లెకి వెళ్ళడం జరిగింది. తోట దగ్గరికి పోతే చూడండి, పెళ్ళల్ని పచ్చి మన్ను కలుపుతారు. ఆ ఫ్రేమ్లో కొంచెం వట్టి మన్ను వేసి ఈ పచ్చి మన్నునంతా నీట్గా వేసేసి సర్ది ఒక కట్టె తీసుకొని ఎక్స్ట్రా ఉండే మన్నునంతా నీట్గా తీసేస్తారు. తీసేసి ఎంత జాగ్రత్తగా అంటే చూడండి, వాళ్ళు పేర్చిన లైన్కి మెచ్చుకోవచ్చు. ఈ విధంగా వీళ్ళు వేల పిల్లలు తయారు చేసినారు. చూడ్డానికైతే భలే అనిపించింది. తర్వాత ఇక్కడ ఇద్దరు మెంబర్స్ సేమ్ వర్క్ చేస్తున్నారు. ఫస్ట్ ఆ మన్నంతా బాగా కలుపుకొని తర్వాత ఆ ఫ్రేమ్స్లోకి వేయడం ఎంత నీట్గా ఉంచండి, ఎంత ఈజీనా అనిపిస్తుంది. బట్ ఇట్ స్కిల్డ్ వర్క్ చూడండి. అసలు ఆ పిల్లలు చూస్తే ఎంత డిసిప్లిన్డ్గా వరుసగా పెట్టినారు. ఇవన్నీ ఆరిపోయిన తర్వాత ఈ పక్కన చూపించిన విధంగా పేర్చడం జరుగుతుంది. అంటే ఇవన్నీ పచ్చి పిల్లలు అనమాట. పచ్చి పిల్లలు అయిన తర్వాత ఆర్డర్ అంతా అయ్యి 1-2 రోజులు ఎండిన తర్వాత ఆ పిల్లల్ని నీట్గా ఇట్లా కట్టడం జరిగింది. తర్వాత ఈ కట్టెలన్నీ తీసుకున్నారు. ఎందుకంటే పిల్లల్ని కాలిస్తేనే దానికి భద్రత వస్తుందని ఇట్లా పొయ్యిల మాదిరిగా పెట్టేసినారు. బట్టీలు అంటారు దీనిని. ఈ బట్టీల్లో కట్టెలు పెట్టేసి ఈ పిల్లలు పేర్చి బాగా కాల్చేస్తే ఎర్రటి పిల్లలు తయారవుతాయి. ఈ పిల్లల్ని మనమంతా ఇంటికి ఉపయోగిస్తాం. సో దీని వెనక ఎంత కష్టం ఉంది చూడండి. కానీ ఈ పిల్లల్ని చూస్తే ఏదైనా సరే అవుట్కమ్ అనేది దాని వెనక ఎంత కష్టం అనేది ఉంటుంది. సక్సెస్ ఈ స్వీట్. కానీ ఆ పిల్లల్ని చూసిన తర్వాత అబ్బా అనుకుంటాం, ఇలా ఎర్రగా ఉంటాయి, వీటి పగిలిపోయినాయి. బట్ ఇట్ సీక్రెట్ ఈ స్వెట్ అని. ఈ బట్టీలు ఎంత బాగా కాలితే ఆ పిల్లలు అంత బలంగా ఉంటాయి మనం ఇల్లు కట్టేటప్పుడు. సో నాకైతే బాగా అనిపించింది చూసి. సో వెంటనే ఈ చిన్ని వీడియోని మీకోసం చేశాను.